ఏమైందంటే వాడు వచ్చేసాడు. సొసైటీలో ఉన్న పలంగా రూపాయి చమేసి ఉద్యోగస్తులు 200 గజాలు 400 గజాల కట్టుకుంటే అంతా బానే ఉందా లేక దయ్యమేమైనా పట్టిందా? జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నేలమట్టం చేసి రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు. క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి ఫైనల్ గా మీరు చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. నాకు చూడండి, రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ చీఫ్ మినిస్టర్. ఏం జరిగింది? తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. 9 నెలలు వాడేందో కానీ పథకాలు అనుబంధాల వాడయ్యా. వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. అని బోకిల వాడయ్యా. వాని దింపులు గాను దిన్న పోతులాగా బలిసి పంది కూర్చొని ఏసులో కూర్చొని మనకన్నా డబ్బరేళ్ళు అటు చూడు. పుసుక్కుని అంత మాట్లాడిసింది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. ఎందుకు? వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి యూ హ్యావ్ ఏ సర్టెన్ రూల్. పొరపాటున మనిషి జాతిలో పుట్టారు. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియదు. ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టు వాగుతుంటారని చెప్పి బయట అందరూ అంటుంటారు, దాన్ని మీరే ఉంటారు. ఆడికి అలాగే అవ్వలేరా? అమ్మకాయ పుట్టిన కొడుకైతే వాటి ఫ్లాట్ కి 50 లక్షలు ఇచ్చి అప్పుడు అంత నేనే కాల్ చేపిస్తా. మా బ్లాక్ 5 బ్లాక్ ఏమవుతుందో నాకు తెలుసు సార్. ఇప్పుడే తీసుకెళ్తున్నారు. సీటు పక్క జరగమని చెప్పు. ఏమున్నదో మీరేం కంగారు పడకండి, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. అంటే మీరు లేరా సార్? మీ అయ్యదారా మా అమ్మదా రేవంత్ రెడ్డి గారు నువ్వు వస్తే పబ్లిక్ లకు రమ్మని బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిందానికి నేను ఏం చేస్తానో తెలుసా? మా పిల్లాజలు ఎక్కడ పోతాం రా? రాత్రి నువ్వు తీసేస్తా అంటే దొంగడ నువ్వు దొంగ లెక్క దాచుకున్నావు. మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే. అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ ఇవాళ కేవీపీ రామచంద్రరావు పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు సార్. ఎందుకు కనీసం మున్సిపల్ పోయి అడిగే ధైర్యం చేయలేకపోతుంది? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం వచ్చాం. కానీ బర్బాద్ అవుతాడు. ఈ పెండ్లాం పిల్లలకు వీళ్ళ పూరం వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ప్రతి ఒక్కల కలకల ఉట్టి నష్టం. కొట్టొద్దు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.